నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ అయితే జరుగుతుంది. ముఖ్యంగా కోళ్ల పందాలకు సంబంధించి అందరూ కూడా చాలా మంది కోళ్ల పందాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన కోళ్ళను కూడా పందాల దగ్గరికి వచ్చి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటికి ఇప్పటికే చుట్టూ కూడా ఎల్లికల మధ్య ఉంచుతున్నారు, సెక్యూరిటీ కూడా ఉంటున్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే గిర్రలో దించుతారో, పందానికి వెళ్లే ముందు గిర్రలో దించుతారో ఆ గిర్రలో దించే ముందు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. వివిధ రకాల కోళ్ళు, దాదాపు 15 నుంచి 20 రకాల కోళ్ళు, వీటన్నిటిని కూడా దాదాపు 4-5 నెలల పాటు వీళ్ళు సాధారు. దాదాపు ఒక్కొక్క కోడి నుంచి 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. జీడిపప్పు కావచ్చు, మిగతా కొన్ని వస్తువులు కావచ్చు, అలాగే వీటికి సంబంధించి శిక్షణ కూడా ఇచ్చామని చెప్తున్నారు. వీటికైతే పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. ఒక్కొక్క కోడి కూడా దాదాపు 8 నుంచి 9 కిలోలు ఉండే విధంగా వీటిని సాధడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని పందాలకు వెళ్తున్నాయి, కొన్ని టైమింగ్ తగ్గట్టు వీటిని దించుతామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 1000 చోట్ల పందాలు అయితే నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున భీమవరం కావచ్చు, జంగారెడ్డిగూడెం కావచ్చు, దెందులూరు కావచ్చు, అలాగే విజయవాడలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా కోట్లాది రూపాయల బెట్టింగ్లు కూడా నడుస్తుంటాయి ఈ కోళ్ల పందాల్లో. చాలా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, చాలా ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఈ పందాల కోసం పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రస్తుతం మనం చూసినటువంటి కోళ్ళు కూడా చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ క్యాంపులో ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా సాధడం జరిగిందని చెప్తున్నారు. వీటి తయారీకి కూడా చాలా ఖర్చు అయిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కోళ్ళు టైమింగ్కి తగ్గట్టుగా ఒక కోడి ఒక టైము, ఇంకొక కోడి ఇంకో టైం అన్నట్టుగా వాటికి మార్పులను బట్టి కూడా ఇవి కోళ్ళు పందాలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సంక్రాంతి శోభ అయితే కనపడుతుంది. పల్లెటూర్లు కావచ్చు, అలాగే పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ రిలేషన్స్తో కలిసి కోళ్ల పందాల్లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కోళ్ల పందాల సందడి అయితే నెలకొని ఉంది. మరో 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున పందాలు అయితే జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ల పందాలు అయితే నడుస్తున్నాయి. పందెం రాయలు పెద్ద ఎత్తున పందాలు అయితే కాస్తున్నారు. పండగ వాతావరణం అయితే పెద్ద ఎత్తున గడపడుతుంది. గ్రామాల్లో కూడా పందాలు ఎక్కువగా వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు. కోళ్ళన్నీ కూడా రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ పందానికి కూడా కోడిని తీసుకెళ్లే విధంగా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏ కోళ్ళకి సంబంధించి చాలా రకాలు కనపడుతున్నాయి, ఏ రకాలు ఉంటాయండి? అవును, ఇది పచ్చకాకి అండి. కోడి పచ్చకాకి మంచి కోడి. ఈ టైంలో నుంచి 10 నుంచి ఈ టైం దాకా వేస్తారండి. ఎప్పుడైనా ఈ కోడి నెంబర్ 1 అండి. ఈ టైం పందానికి ఈ మామూలుగా జీడిపప్పు అని, గుడ్డు అని, సోళ్ళు అని, మొత్తం కోళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి? ఉంటాయి. కోడి డేగలు ఉంటాయి, కోడి కాకులు ఉంటాయి, పచ్చకాకులు ఉంటాయి, కోడి నవ్వులు ఉంటాయి, పండు డేగలు ఉంటాయి, రసంగులు ఉంటాయి, కోడి పచ్చకాకులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి. నవ్వుళ్ళు ఉంటాయి, చీతువాలు ఉంటాయి. ఈ టైంలో ఈ కోడి కొడుతుందని ఏమో తెలుస్తుంది. ఈ టైంలో ఖచ్చితంగా కాకులు ఎక్కువ పడుతాయండి. కంపల్సరిగా కాకిడాగలు అంటే అది 6 రంగులు పడుతాయండి ఎక్కువ. అది 6 రంగులు ఎక్కువ పడుతాయండి. 6 రంగులు ఎక్కువ. ఈ రంగు కూడా ఎప్పుడైనా పడుతుందండి. ఈ టైం కానీ పొద్దున్న కానీ మధ్యాహ్నం ఎప్పుడైనా ఈ రంగు పడుతుందండి. సంక్రాంతి సందర్భంగా వీటిని చిన్నపిల్లల జాతి పందానికి తీసుకురావడం ఎట్లా అనిపిస్తుంది? బాగా మంచి గట్టి మేపుతారండి. మేపిని బట్టి చిన్న బట్టి అన్ని మేళలు పెట్టి బాగా సరదా మేపుతుంది. ఖర్చు నెలకి ఎంత అవుతుంది? నెలకు అవుద్దండి. దాన్ని కోడిని బట్టి అవుద్దండి. మరి దొడ్డిని బట్టి ఉంటుంది. ఒకసారి పెద్దగా దొడ్లు వేస్తారు కదా, దొడ్డిని బట్టి రోజుకి వచ్చేళ్ళకి 10,000-15,000 రూపాయలు ఖర్చు అవుద్ది. 10 కోళ్ళు 15 కోళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ కోడి తయారు కావాలంటే ఇంత స్థాయిలో, ఇంత సైజులో ఈ సైజులో కావాలంటే అవుద్దండి. ఎప్పుడు చిన్నపిల్లకాయ మీద 10,000 పైన అవుతుంది ఖర్చు. గట్టిగా ఖర్చు అవుతుందండి. ఒకవేళ పందెం కొడితే ఎంత వస్తుందండి? పందెం కొడితే 50,000 వేయచ్చు, 1,00,000 వేయచ్చు అండి. కొడితే లక్షలు వస్తాయి. 50,000 నుంచి వచ్చారు బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పోతున్నారు, చింతలపూడి మండలం పోతున్నారు అండి. పందాలు బాగా ఆడుతున్నారా? ఏజండి మాకు పడుతుందండి ఒకటి. మీరు పెంచుకున్న కూడా మేము పెంచుకున్నది పడుతుందండి మాది. మరి వీటికి ప్రాక్టీస్ ఎట్లా చేపిస్తారు? అంటే మామూలుగా చూపిస్తాను, సబరి వేసుకుంటారు. పొద్దున్నే కోళ్ళు సబరి వేసుకుంటారు, ఎంచుకుంటారు. అప్పుడు ఏది బాగుపడడం, ఏది బాగుపడడం అది పక్కన పెడతారు. బాగా తక్కువ పడడం పక్కన పెడతారు. ముందు అది నేర్చుకుంటారు అన్నమాట. అది కోళ్ళ పందాలకి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? మేము చాలా సంవత్సరాలు, మాకు 60 సంవత్సరాలు చంద్రబాబు మాకు వచ్చేసి కానీ వస్తున్నాం. చూస్తున్నాం. కోళ్ళ పందాలు లేకపోతే బోరు కొట్టిద్దాం. బాగుంటుంది. మరి ఈ 3 రోజులు కానీ సంక్రాంతి పండుగ అంటే బాగా అందరికీ పండుగ సంక్రాంతి పండుగ. చుట్టాలు అందరూ వస్తారా పందాలకి? అందరూ వస్తారండి. అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ బంధువులు అందరూ వస్తారు. ఇది సంక్రాంతి పండుగ, మహాసంక్రాంతి అంటే అందరూ వస్తారు. ఇదే మళ్ళీ 5 సంవత్సరం ఒకసారి 12 నెలలకు ఒక పండుగ. అదండి. అంటే ఇప్పుడు ఒక కోడి పందెం కొడితే ఆ కోడి వైపు ఎంత మంది కాస్తుంటారు? అంటే మనం కట్టేది 50,000 కడతాం. బయట కాసే వాళ్ళు లక్షలు కడతారు. ఆ కోడి మీద లక్షలు ఉంటాయి ఒకసారి. అవునండి. ఇప్పుడు కోడిని పందెంలో దించేటప్పుడు కత్తులు కడతారు కదా, ఆ కత్తులు ఎక్కడ తెప్పిస్తారు? అది సాన పెట్టుకుని తెచ్చుకుంటారు, చేయించుకొని.
చేయించుకొని పండగ వచ్చిన ముందే తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఆ ఇద్దరు జోడిగా తెచ్చుకుంటారు. ఎవడే కాదు, పొదలే తీసుకొని వేస్తారు. ఇద్దరికి సమానంగా కత్తిరి. లేదా అంటే రెండు ఒకే విధంగా ఉంటాయి కత్తులు. విధంగా. ఇక దమ్ము కోళ్ళు పెట్టి చూసుకోవటమే. ఏది మెరుగైతే అది. కోళ్ళలో మొత్తం ఒక 15 రకాలు ఉంటాయి. ఆ పందెం కోళ్ళు ఉంటాయండి. 15 రకాలు వచ్చే ఉంటాయండి. ఇంకా అన్ని రకాలు ఉంటాయి. అది అంటే వీటిని సీడ్ ఎక్కడ తెచ్చుకుంటారా, ఇక్కడ లోకల్? సీడ్ కూడా తెచ్చుకుంటారు. మనం చూడొచ్చు కోళ్ళకి సంబంధించి కోడి బరువు అలాగే ఈ టైంను బట్టి కూడా కోడి పందాలు కొడుతుందని చెప్తున్నారు. అలాగే కొన్ని కోళ్ళు అయితే ఏ టైంలో కొడతాయి, మరికొన్ని కోళ్ళు అయితే కొన్ని టైంలోనే కొడతాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఒక కోడి కూడా ఉంది ఇక్కడ. ఈ కోడి పేరు ఏందన్న? ఇది అబ్రాస్ అన్న. ఎన్ని రోజులు చదివినావు దీన్ని? దీన్ని నేను దగ్గర నుంచి సంవత్సరం పైన చదివా అన్న. ఏ ఊరు మీద ఎక్కడి నుంచి వచ్చినావు? మా సత్తుపల్లి అన్న. ఓకే, తెలంగాణలో కూడా కోళ్ళు దాస్తారు. సత్యం అన్న. మనం చేసేది వస్తే సంక్రాంతి అంటే ఇక మనం కోడి పందాలే. ఇప్పుడు ఈ టైంలో ఈ కోడి కొట్టిద్దని ఉంటది కదా, కొంతమంది చెప్తున్నారు. ఇది ఎట్లా ఉంటది నిజంగా? అట్లా ఉంటాయి అన్న, రంగులు ఉంటాయి, దాన్ని బట్టే ఉంటది. రంగులు ఉంటాయి. ఇప్పుడు మీ బ్యాచ్ ఎంతమంది వస్తుంటారు ఈ పందానికి? పందానికంటే ఇక మన అనుకున్న వాళ్ళు నమ్మకున్న వాళ్ళు అందరూ మన మీద ఉంటారు. మరి ఇది 3 నెలలు 4 నెలలు ఎన్ని రోజులు చదివినావు? ఇదా సంవత్సరంన్నర ఇంట్లో కోడేది మా కోడి. పందాలు ఏమైనా కొట్టిందా ఇంతకుముందు వేసినా? లేదన్న, ఫస్ట్ టైం వేస్తాను అన్న. ఫస్ట్ టైం. ఎట్లుంటది సంక్రాంతి సీజన్ ఇక్కడికి వస్తే మీరు జరుపుకోవటం? బాగుంటది అన్న, మంచిగా ఉంటది. రాగపాలెం మంచిగా ఉంటుంది. మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు ఇక్కడికి వస్తా అంటే? పేరెంట్స్ అంటే ఇక అందరూ చేసేది సంక్రాంతి అంటే ఇక కోడి పందాలు, ఇక అన్ని హిందువులు అన్ని ఉంటాయి కదా.